ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు ముందు 10 రోజుల ముందు మోదీని బడే బాయ్ అనడం కాంగ్రెస్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు మోదీని బుట్టలో వేసుకోవడానికే రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ ప్రధానిగా పనికిరావడానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా కారణంగా చెప్తున్నారు कांग्रेस वर्गाल। नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है। इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है। अगर आपका जो सोच है నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? ఆయనతో కాదు, నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది.